హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూరి. ఈరోజు అయితే బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలైతే నేనైతే ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తానండి. నిన్నటి బ్లాగ్ తోటి అయితే కంటిన్యూ అవుతుంది. నేను మొత్తం అయితే అప్లోడ్ చేయలేదండి, ఎక్కువ లెంత్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడైతే మనం ఇందులో నేను ఇంకా కర్రీ ఎలా చేశానో అలాగే ఆ తర్వాత ఏమేమి చేసుకున్నది అయితే ఈ బ్లాగ్లో అయితే ఉంటుందండి, ఈ వీడియోలో అయితే ఉంటుంది. చూడండి తప్పకుండా. అయితే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ అనేది షేర్ చేయడం వలన, చూడడం వలన. తప్పకుండా అయితే చూడండి మన ఛానల్ అయితే. ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తూనే ఉంటానండి. ఇప్పుడైతే అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. బెండకాయలు అయితే క్లీన్గా కడిగేసేసుకొని ఫస్ట్ అయితే, తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను. బెండకాయలు తీసుకునేటప్పుడు ఎప్పుడే కానీ లేతే ఉన్నది చూసుకొని తీసుకోండి. అది ముదురుగా ఉంటే టేస్ట్ అయితే ఉండదండి కర్రీ అనేది. నేను ఇప్పుడు చూసారు కదా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకున్నాను. ఎప్పటికప్పుడే తెచ్చుకోండి వీలైతే. ఒకవేళ వేరే జాబ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తెచ్చుకొని పెట్టుకుంటే వాళ్ళకి టైం ఉండదు కనుక ఉంటుంది. కానీ ఒకవేళ మీరు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే ఎప్పటికప్పుడు రోజు వారీగానే తీసుకొచ్చుకొని వండుకుంటే మాత్రం హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఫ్రిడ్జ్లో పెట్టయితే వండుకోవద్దు అసలు. నేను అలా ఇన్ని రోజుల దాకా చేశానో తెలియక, కానీ ఇప్పుడైతే ఎప్పటికప్పుడే ఆల్మోస్ట్ తెచ్చుకుంటున్నాను. ఒకరోజు తప్పించిన ఒకరోజైనా తెచ్చుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. కడాయి పెట్టేసుకున్నానండి. అవైతే కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్, పచ్చిమిర్చి, బెండకాయ, టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్. నేను మన ప్రీవియస్ వీడియోలో అయితే నేను ఎలా వీటిని క్లీనింగ్ అంతా చేసుకున్నది అయితే చూపించానండి. ఇందులో అయితే డైరెక్ట్ వంట చేసేదే చూపిస్తున్నాను. కడాయి పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే ఒక 1.5 టీ స్పూన్ వరకు పడుతుందండి, ఎక్కువ అవసరం లేదు. కావాలంటే వేసుకోండి, నేనైతే తగ్గించి వేస్తున్నాను ఈ మధ్య. అలాగే జీలకర్ర, ఆవాలు వేసేసాను. ఆనియన్స్ వేసేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి, మనకి కర్రీ అనేది కొంచెం కలర్ అనిపిస్తుంది. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే. 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు కలర్గా కనబడుతుంది. బెండకాయలు గ్రీన్ కలర్ ఉంటాయి కదా, ఇంకా పచ్చదనం ఆడైతే ఇంకా బాగా కనబడుతుంది. అందుకనే గ్రేవీ టైప్ చేస్తున్నానండి బెండకాయ కర్రీ. కొంచెం గ్రేవీ టైపు మనకి బంక అనేది అన్నట్టు కాకుండా తినడానికి చపాతీలోకి, రైస్లోకి, రెండిట్లలోకి బాగుండేటట్టు ఉంటుందండి ఈ కర్రీ అయితే. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చేసేది. నార్మల్గా చేయకుండా కొంచెం ఇదిగా చేసి చూపిస్తున్నాను. ఇవి ఒక 10 నిమిషాల వరకు అయితే ఫ్రై చేసేసుకోండి. 7-8 నిమిషాలు పడుతుందండి. 10 నిమిషాలు పట్టకపోయినా కానీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. ఇలా ఒక్కసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఉప్పు అయితే లైట్గా వేసానండి నేను ఆనియన్స్కి. ఇప్పుడైతే ఏం వేయకండి, ఎందుకంటే ఇంకా బంకలాగా అనిపిస్తుంది మనకు ఉప్పు వేస్తే. ఇలా అయితే మొత్తం నీట్గా మొత్తం కలిసేటట్టయితే, పసుపు అదంతా కలిసేటట్టయితే ఇలా కలుపుకోండి. నేను కొంచెం ఫ్లేమ్ అయితే ఎక్కువనే పెట్టానండి, మంట అనేది పెట్టి ఇలా కలిపేసేసుకుంటున్నాను. మరి మొత్తగా ఉడికిపోవడం అనేది అయితే ఏం చేయకూడదండి కర్రీ చేసుకునేటప్పుడు. కొంచెమన్నా మనకి పీసులు లాగా ఉండాలి ఏది చేసుకున్నా కానీ. మొత్తం గుజ్జులాగా అయితే కావద్దు. కొన్ని కూరలకైతే అట్లా అయితే బాగుంటుంది, కానీ అన్ని కూరలకైతే అవి అయితే సెట్ కావండి. ఇలా కలిగేసి పెట్టుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయితే పెట్టండి, మంచిగా మగ్గిపోతాయి అవి. ఆయిల్ పట్టేసేసుకొని మంచిగా నీట్గా మెత్తగా, అంటే మరీ అంత స్మూత్గా అయితే ఏం కావండి, మెత్తగా అవుతాయి, తొందరగా ఫ్రై అవుతాయి మూత పెడితే. ఎందుకంటే ఫ్రై అయితే కాదు కదండి ఇది, మనం మూత పెట్టకుండా అయితే ఫ్రై చేసుకోవాలి. కానీ కర్రీకి అవసరం లేదు, మూత పెడితేనే మనకి తొందరగా మగ్గిపోతాయి అవి. ఇప్పుడు నేను పెరుగు తీసుకున్నానండి. పెరుగు అయితే ఒక కప్పు వరకు తీసుకున్నానండి. ఇందులో పెరుగేసి వండుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి కర్రీ అనేది. ఈ పెరుగులోనే నేను అన్నీ వేసుకుంటానండి. మనం కూరలో ఏమేమైతే వేసుకుంటామో అవన్నీ వేసేసుకుంటాను. ఇందులో కారము, ధనియాల పౌడరు, గరం మసాలా, అలాగే జీరా పౌడరు లైట్గా వేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని కలిపేసేసుకోండి. మనం డైరెక్ట్గా పట్టించిన దానికంటే పెరుగు కూడా డైరెక్ట్గా పోస్తూ ఉంటారు, కానీ అది విరిగిపోయినట్టు అయిపోయి మనకు కూర అనేది పలుకులాగా కనబడుతూ ఉంటుందండి. అంత అనిపించదు నాకు ఎందుకో. అందుకనే పెరుగులోనే ఫస్ట్ ఇవన్నీ గిలగొట్టుకొని, పెరుగుని బాగా గట్టిగా కాకుండా కొంచెం గిలగొట్టుకున్నట్టు చేసుకొని ఆ తర్వాత ఇవన్నీ వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కలిగబెట్టుకొని దాన్ని అయితే పక్కకైతే పెట్టుకొని, చూసారు కదా ఇలా అన్నీ వేసుకున్నానండి నేను. ఇందులో చెప్పాను కదండి, ధనియాల పౌడర్, గరం మసాలా, కారము, ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకోండి కొంచెం లైట్గా వేసుకోవాలనుకుంటే మాత్రం. అవన్నీ వేసుకొని ఇలా అయితే కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇంకొకసారి
5 మినిట్స్ కంటే ఎక్కువ పెట్టానండి నేను క్యాప్ అయితే. ఇలా కలిపేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే నేను టమాటాలు వేసుకుంటున్నానండి. టమాటాలు అయితే నేను మధ్యలో వేస్తున్నాను, ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి. వాటితో పాటు ఎక్కువసేపు ఉడికితే అవి తొందరగా మగ్గిపోవు కదండి. నేను బెంగళూరు టమాటా తీసుకున్నాను, నాటు టమాటా కాదండి ఇది. నాటు టమాటా ఉంటే వేయండి, ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. నా దగ్గర అది లేదని చెప్పేసి ఇది వేసాను. ఈ టమాటాలు ఇట్లా మధ్యలో ఎందుకు వేసానంటే తొందరగా ఉడుకుతాయని అలా వేస్తూ ఉంటాను. లైట్గా వాటి మీద సాల్ట్ అయితే వేసి పెట్టానండి. మూత పెట్టామంటే ఒక 2 మినిట్స్లో నీట్గా మగ్గిపోతాయండి. అవి స్మూత్గా అయిపోతాయి, గట్టిగా ఉండవు. నాటు టమాటో కంటే బెంగళూరు టమాటో కొంచెం గట్టిగా ఉంటుందండి. మగ్గడానికి అది ఉడకడానికి అయితే టైం అయితే పడుతుంది. అందుకనే కొంచెం సాల్ట్ వేసేసి అలా పెట్టామంటే మనకు అది తొందరగా ఉడికిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుందని చెప్పేసి అలా అయితే చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి టమాటాలు ఏమన్నా ఇలాంటి కూరలు వండినప్పుడు అలా వేయాల్సి వస్తే మాత్రం అలానే చేస్తాను. ఫస్టే వీటితోటే పాటే మాత్రం కలుపుకొని వండను. వీటిని సపరేట్గా కొంచెం మధ్యలో వేసేసుకొని ఇలా పెట్టేసి పెడతాను. చూసారు కదండి, నీట్గా ఉడికిపోయాయి. ఇలా అంటే మెత్తగా ఉడికిపోతాయి అంతే. ఇప్పుడు మొత్తము బెండకాయలు టమాటో 2 కలిపేసేసుకొని ఇలా నీట్గా కలుపుకోండి, మొత్తం అది మిక్స్ అయ్యేంత వరకు. చూసారు కదా, మొత్తం స్మూత్గా అయిపోయిందండి. మనకి బెండకాయ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కలిపెట్టుకుంది ఉంది కదండి, పెరుగులో అన్నీ వేసేసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసుకుంటే అయిపోతుంది. పచ్చిమిర్చితోటి కూడా చేసుకుంటూ ఉంటారండి, కాకపోతే ఫ్రై అలాగే పచ్చిమిర్చి ఉట్టిదే గ్రేవీ లాగా అయితే వండుకుంటారు, అది వేరే టేస్ట్ ఉంటుందండి. ఇలా పెరుగు వేసి వండితే మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది. అన్నీ మంచిగా అంటే తినడానికి మంచిగా అనిపిస్తుందండి. అన్నంలోకి చపాతీలోకి రెండిట్లోకి బాగుంటుంది. ఎస్పెషల్లీ అన్నంలోకి అయితే బాగుంటుందండి ఇలా కర్రీ చేసుకున్నామంటే. ఇలా అయితే ఒకసారి అయితే కలిపేసి పెట్టేసుకోండి. అందులో కొంచెం వాటర్ పోస్తున్నానండి, అవి కూడా ఒకసారి ఇలా కడిగేసుకొని ఇందులో పోసేసుకొని క్యాప్ పెట్టుకున్నామంటే ఒక 5 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోండి. 5 to 7 మినిట్స్ వరకు అయితే ఉడకనివ్వండి. మనకి పెరుగంతా వేసాం కదండి, అది అనేది ముక్కలకు పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది గ్రేవీ అనేది మనకి. అందుకనే ఒక 5 మినిట్స్ వరకు అయితే అలా వదిలేయండి. క్యాప్ పెట్టేసేసుకున్నాను. సిమ్లో పెట్టుకొని ఉడికించుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే మంచి ఉడికిపోతుందండి. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది, కర్రీ స్మెల్. ఇప్పుడైతే కొత్తిమీర అయితే కట్ చేసుకుంటున్నాను. నీట్గా కడిగేసుకోండి. ఆకుకూరలు ఏవి తెచ్చుకున్నా కానీ నీట్గా అయితే ఒక 5 నిమిషాల వరకు అయితే నీళ్ళలో నానబెట్టుకొని కడుక్కోండి. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను పైనుండి. కర్రీ అయితే ఉడికిపోయిందండి, బాగుంది. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుందండి. ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. నార్మల్గా అందరూ వండుకుంటూ ఉంటారు, బెండకాయ టమాటా కర్రీ కూడా నార్మల్గా చేసుకుంటూ ఉంటారు, కానీ అది వేరే ప్రాసెస్. ఇలా పెరుగు వేసి చేసుకోవడం అయితే ఇంకొక రకంగా ఉంటుందండి టేస్ట్ అనేది. ఇప్పుడైతే తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఈరోజు మా వారికి అయితే లంచ్లోకి అయితే ఇదేనండి, పప్పుచారు, బెండకాయ కర్రీ, అలాగే ఆమ్లెట్. తను ఆమ్లెట్ అయితే తింటూ ఉంటాడండి, అందుకని ఆమ్లెట్ కూడా వేసిస్తూ ఉంటాను. రైస్ అయితే నేను చల్లారబెట్టానండి. వేడిగా ఉంటుంది కదా, బాక్స్లలోకి అట్లా వేడన్నం పెట్టకూడదని చెప్పేసి అన్నం అయితే చల్లారేసి పెట్టాను. అన్నాన్ని అయితే ఇప్పుడైతే పెట్టేసేస్తున్నాను. కర్రీ కూడా చల్లారేసి పెడతానండి, ఎమ్మటే బాక్స్లోకి అయితే వెయ్యను. దాన్ని కొంచెం స్టీల్ గిన్నెలో వేసేసుకొని వాటర్ పోసి చల్లారేసిన తర్వాత నేను గిన్నెలలోకి అయితే పెడుతూ ఉంటాను. అదే డబ్బాలలోకి పెట్టేసేస్తాను. డబ్బా రెడీ అయిందంటే అంతే, ఇక టైం అవుతూనే ఉంటుందండి. అప్పటికే 9 అవుతుంది. 9కే వెళ్ళిపోతారండి మా వారు. ఆయన పోయిన తర్వాత మళ్ళీ నాకు ఇంట్లో వేరే పనులు అయితే చాలా ఉంటాయండి. ఆ పనులు చూసుకొని మళ్ళీ నేను లంచ్ చేసేంతవరకు నాకు పనులు ఉంటూనే ఉంటాయండి. ఆ తర్వాత నేను మళ్ళీ వీడియో కోసం ఎడిటింగ్ చేసుకోవడము, ఇంకా చిన్న చిన్న పనులు అవుతూనే ఉంటాయండి పని. ఈ మధ్య కూడా నాకైతే హెల్త్ అస్సలు బాగుండట్లేదండి. ఏదో రకంగా హెడ్ఏక్ లేవడము, అంతా గుంజినట్టు కళ్ళన్నీ ఇలా అవుతున్నాయి. ఏం చేస్తామండి, ఏదేమైనా ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండాలి కదా. చేస్తూనే ఉన్నానండి అంతే. ఎవరు హెల్ప్ చేసేటోళ్ళు కూడా ఎవరేం లేరు, నేనే చేసుకుంటూ ఉంటాను. మా వారు చేస్తారండి, కాకపోతే తను ఈ మధ్య తొందరగా వెళ్ళిపోతున్నాడు, అందుకని ఏ పని చేయడానికైతే ఆయనకు కూడా టైం ఉండట్లేదు, అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఒక గిన్నెలో కర్రీని అయితే చల్లార వేసుకుంటున్నానండి. ఇలా వాటర్ పోసేసి అందులో కింద ఒక డబ్బాలో వాటర్ పోసి ఇదైతే అందులో పెడతాను. ఒక 2 మినిట్స్ అలా పెట్టుకున్నామంటే మనకి కర్రీ అనేది అయితే చల్లబడిపోతుందండి. అంటే ప్లాస్టిక్లో వేస్తున్నాను కదండి, అందుకనే వేడిగా వేస్తే బాగుండదు, హెల్త్కు మంచిది కాదని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను. పప్పుచారు కూడా అప్పుడే నేను నానబోసి పెట్టాను, అదే చల్లనీళ్ళల్లో పెట్టేసి ఇలా పోసి పెట్టానండి. బాక్స్లో పెట్టాను, అది కింద కూడా ఏం పడిపోదండి. స్టీల్ బాక్స్లో పోసి పెట్టాను దాన్ని అయితే.
ఈ క్యాపు లూజ్గా ఉందండి, అందుకనే అన్నము ఒక దాంట్లో కర్రీ, ఆమ్లెట్ కూడా పెట్టానండి. ఆమ్లెట్ ఇది సరిపోతుంది తనకి. కొంచెమే మరి అంత ఈ మధ్య కొంచెం తగ్గించుకున్నాడండి. అంత ముందుకు బాగానే తినేది కానీ ఈ మధ్య తగ్గించుకున్నాడు. ఆమ్లెట్ నార్మల్గా వేసానండి అంతే. ఇలా రెడీ అయితే చేసేసానండి. పప్పుచారు అయితే బాక్స్ అయితే ఇంకా నేను సైడ్లోనే ఉంది, అది కూడా పెట్టేసేసి బాక్స్ ఇచ్చేస్తే తను వెళ్ళిపోతాడు. పెరుగండి, పెరుగు ఒకటి చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా డబ్బాలో పోసిన దానికంటే మనకు చిన్న ప్యాకెట్ దొరుకుతూ ఉంటాయి కదా, నేను ఇంట్లో తోడు పెడితే మాత్రం బాక్స్లో పోసి